హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఈస్ పవన్. ఈరోజు ప్రిడిక్షన్ కన్నా ముందు అనాలిసిస్ చెప్పుకుందాం. బికాజ్ దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా మీకు చెప్పబోతున్నాము. చెన్నై అండ్ ఢిల్లీ మ్యాచ్, దీంతో పాటు ధోనీపై కూడా విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈ విమర్శలు అతను గట్టిగా తీసుకుంటాడా, లేకపోతే విమర్శించే వాళ్ళని గట్టిగా తన బ్యాట్తో సమాధానం చెప్తాడా అనేది కూడా మనం కొంచెంసేపు దాని మీద కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి ఈరోజు డబుల్ హెడర్లో ఫస్ట్ సిఎస్కే వర్సెస్ డెక్కన్ ఢిల్లీ సూపర్ కింగ్స్. ఎస్, సో దీనిలో చూస్తే మీరు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు టెల్ అబౌట్ ద పిచ్ కంప్లీట్లీ స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంది చెపాక్ స్టేడియం. అండ్ బ్యాటర్స్ లోపల ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. బికాజ్ 180 రన్స్ కనుక చేయగలిగితే 180 రన్స్ కనుక చేయగలిగితే డెఫినెట్గా చేజింగ్కి అది చాలా కష్టమవుతుంది. డ్యూ కూడా ఉండబోతుంది నాకు తెలిసి. డ్యూ ఉన్నా లేకపోయినా పేసర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇంకా మనం చూస్తే రుతురాజ్ గైక్వాడ్ కంప్లీట్గా చూడండి 57 యావరేజ్తో ఉన్న 151 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా మొన్న ఒక మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు, కానీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎ లాట్ రుతురాజ్ గైక్వాడ్ కూడా. అలాగే రవీంద్ర జడేజా గురించి మనం ధోని తర్వాత మాట్లాడుకుందాం. అదొకటి పాయింట్ ఉంది కదా మనం మాట్లాడాలనుకున్న పాయింట్. సో లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. నూర్ అహ్మద్ నిజంగా చెప్పాలంటే సిఎస్కేకి చాలా బెటర్ అండ్ బెస్ట్ బౌలర్ అనే చెప్తాను నేనైతే. బికాస్ 9 వికెట్స్ చూడండి అండ్ 7.64 ఎకానమీ. స్ట్రైక్ రేట్ కూడా 9.33 స్ట్రైక్ రేట్ ఇచ్చాడు తన బౌలింగ్లో. దట్స్ అ గుడ్ థింగ్. అలాగే మతీషా పతిరణ, ఎస్, తను ఆల్మోస్ట్ మళింగ లాగానే మతీషా పతిరణ కూడా మంచి తన పేస్తో ఆకట్టుకుంటున్నాడు. ఎక్సలెంట్ స్పెల్ కూడా వేస్తున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ ఒక్కడే 15 వికెట్స్ తోటి టాప్లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్కి మాత్రం జేక్ ఫ్రేజర్ అండ్ కుల్దీప్ యాదవ్ ఆర్ గుడ్ ప్లేయర్స్ అని నేనైతే చెప్తాను. అభిషేక్ పోరెల్ అండ్ ముఖేష్ కుమార్ కూడా టాప్ ప్లేస్లోనే ఉన్నారు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి సిఎస్కే ప్లేయర్స్లో రుతురాజ్ గైక్వాడ్ డెఫినెట్గా యాజ్ ఎ కెప్టెన్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది చెప్తున్న విషయమే. బట్ ఇక్కడ చూస్తే మీరు రవిచంద్రన్ అశ్విన్ కానీ అంటే డెత్ ఓవర్స్లో ఇది కానీ శివం దూబే మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నాడు. ఈసారి మాత్రం డెఫినెట్గా రవీంద్ర జడేజా తన ప్లే ఏంటి అనేది ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ టైం చాలా కష్టమవుతుంది అతను చేయడానికి కూడా. రవీంద్ర ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ ఫామ్ కోల్పోయారనే నేను చెప్తాను. నా ప్రిడిక్షన్ ఇప్పటివరకు చూసిన మ్యాచ్లు. బికాస్ ఇప్పుడు వరుసగా 3 మ్యాచ్లు ఆడింది, కేవలం ఒక మ్యాచ్ గెలిచింది. ఇది మాత్రం ఖచ్చితంగా చెన్నైకి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ కూడా. ఇప్పుడు మనం డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ కూడా పెద్దగా నాకేమీ గేమ్ కనిపించట్లేదు. ఇంప్రూవ్ అవ్వాల్సిన విషయం చాలా ఉంది. అలాగే ఫ్యాబ్ డూప్లెసిస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా వచ్చినా కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ ఓకే అండ్ ముఖేష్ కుమార్ ఇందాక చూపించినట్టు. అండ్ కేఎల్ రాహుల్ చాలా బిగ్ ఫెయిల్యూర్ అవుతున్నాడు. కేఎల్ రాహుల్ మీద చాలా హోప్స్ ఉన్నాయి ఢిల్లీకి. ఇక మనం ఈ టాపిక్ వచ్చేద్దాము, ప్రిడిక్షన్ ఎండ్లో చెప్పుకుందాము. మహేంద్ర సింగ్ ధోని మీద సోషల్ మీడియాలో మీరు చూస్తే అసలు పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి. హర్భజన్ సింగ్ కూడా ట్వీట్ చేశాడు, ఈ టైం లోపల ధోని రిటైర్ అయితే బాగుంటుంది బికాజ్ కంప్లీట్గా సీనియర్ మోస్ట్ అయిపోయారు అని. అంటే చాలామంది ఆఖరికి రోహిత్ శర్మ అయినా సరే, విరాట్ కోహ్లీ అయినా సరే, ఇంక్లూడింగ్ సచిన్ టెండూల్కర్ అట్ ద ఏజ్ ఆఫ్ 39 and 40s మధ్య లోపల గేమ్ అలాగే ఉంటుంది. నేను ఇప్పుడు విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను, అలా ఫ్రాంచైజీకి లేని బాధ మిగతా ప్లేయర్స్కి ఎందుకు, ఆడియన్స్కి లేని బాధ క్రిటిక్స్కి ఎందుకు. ధోని విషయంలో అతను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల అతను స్టంప్ అవుట్ చేయడం చూసాము. వికెట్ కీపర్గా కంప్లీట్గా సక్సెస్లో ఉన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెత్ ఓవర్స్లో చాలా తక్కువ వస్తున్నాయి. 7th ప్లేస్లో వస్తున్నాడు. 7th ప్లేస్ లోపల కేవలం 1 or 2 ఓవర్స్ ఆడడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు తను 1 బాల్ 2 బాల్స్ అన్నా కొంత డిఫెన్స్ తీసుకున్నాడు. అప్పటికి మొన్న మ్యాచ్ లోపల 2 4లు కొట్టాడు, ఒక 6 కూడా కొట్టాడు. సో తనలో ఇంకా గేమ్ ఆడే సత్తా ఉందని అయితే తన ఫ్యాన్స్తో పాటు నేను కూడా అనుకుంటున్నాను. ఇంకా రవీంద్ర జడేజా, ఎస్, నాట్ ఓన్లీ అంటే తన రన్నింగ్ కూడా ఇప్పటికీ వికెట్ టు వికెట్ మధ్య లోపల మొన్న ఆడిన రాజస్థాన్ మ్యాచ్లో చూసినట్టయితే ఎక్సలెంట్గా తన రన్నింగ్ పిచ్ కానీ తనలో ఉన్న స్టామినా కానీ ఉంది. అలాగే తను చేసే
హైలైట్ ఫీల్డింగ్ కూడా అలాగే ఉందని నా అభిప్రాయం. సో వాళ్ళకి లేని బాధ మిగతా వాళ్ళకి విమర్శకులకి ఎందుకు అనేది నా పాయింట్. అలాగే నేను అసందర్భం కాదు అని అనుకుంటే ఒకటి చెప్తాను. రజనీకాంత్ గారు 50th ఇయర్ లోపల చేసిన సినిమాలకి ఇప్పుడు 70th ఇయర్లో చేసిన సినిమాలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అదే విజిల్స్ పడతాయి, ఆయన ఎంట్రీ అలాగే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. కేవలం ఆయన వచ్చిన ఎంట్రీకి ఇప్పుడు ధోని వస్తే 120 డెసిబుల్స్ తోటి గ్రౌండ్ కంప్లీట్గా పీక్స్ డెసిబుల్స్తో నిండిపోతుంది, నాయిస్ తోటి. సో ఒక అభిమానిగా చెప్పట్లేదు, ఏ క్రికెటర్కైనా ఎండ్ ఆఫ్ ది డేస్ లోపల కొంత సమయం అనేది అవసరం ఉంటుంది. డెఫినెట్గా అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా రిటైర్ అవుతాడు. యూ డోంట్ వరీ గైస్. అలాగే ఇప్పుడు చెన్నై అండ్ ఢిల్లీ మ్యాచ్లో మనదైన ప్రిడిక్షన్ కిరణ్ టీవీ తరఫు నుండి చెప్పాలి అని అంటే ఐ వుడ్ లైక్ టు గో విత్ సిఎస్కే బికాజ్ ఇట్స్ అ చపాక్ స్టేడియము. మంచి చాలామంది ఆడియన్స్కి చాలా కనెక్టెడ్గా ఉంటాడు ధోని. సో నా ప్రిడిక్షన్ ఈసారి టాస్ విన్ అయితే మాత్రం డెఫినెట్గా బ్యాటింగ్ తీసుకుంటారు అండ్ 180 స్కోర్ చేసినా కూడా మన ఢిల్లీ క్యాపిటల్స్ని కట్టడి చేయగలుగుతారనేది నా ప్రిడిక్షన్. థ్యాంక్ యూ.